హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక డబ్బులు బ్యాగ్ తీసుకున్న తర్వాత ప్రతాప్ అలాగే ఆది వెళ్ళిపోవాల్సింది. ఇక ఆది అయితే నాన్న నేను ఒక్కసారి వాడిని చూడాలి నాన్న అని అంటుంటే, ఎందుకురా ఈ టైంలో వాడు నిన్ను గుర్తుపడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని అంటుంటే, లేదు నాన్న వాడికి నేను ఇవ్వాల్సిన బాకీలు చాలా ఉన్నాయి, వాటిని తీర్చుకుని వచ్చేస్తాను అంటూ ఇక ఆది అయితే మొహానికి ముసుగు వేసుకుని రౌడీలతో లోపలికైతే వెళ్తాడు. ఒక్కసారిగా ఆదిని చూసినా ఇక చక్రి అయితే, రేయ్ ఎవర్రా నువ్వు? నా దగ్గర డబ్బులు బంగారం అన్నీ తీసుకుని నన్నిలా తాడులతో కట్టేశారు. రేయ్ ఇంకా నా నుంచి ఏమైనా ఆశిస్తున్నారా ఏంట్రా? చూడండి, నేను మీరు అనుకున్నట్టు కోటీశ్వరునేమీ కాదు, అలాగే ఆ డబ్బు కూడా మా మావయ్య గారు ఇచ్చిన డబ్బురా. నాకెందుకో నేను చూస్తుంటే మా బావమరిది ఆదిలా ఉన్నావంటూ ఇక చక్రి అయితే, నాకెందుకో ఆదిలా ఉన్నావంటూ ఇక చక్రి అడిగిన మాటకి ఒక్కసారిగా ఆది షాక్ అయిపోతాడు. అమ్మో వీడు మాస్క్ వేసుకున్నా నన్ను గుర్తుపట్టేశాడు. రేయ్ నన్నే గుర్తుపడతావా? చెప్తా నీ పని అంటూ ఇక ఆది అయితే పక్కన ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకుని ఇంకా చక్రిని కొడుతూ ఉంటాడు. రేయ్ ముసుగు వేసుకుని కొట్టడం కదరా, దమ్ముంటే ఆ ముసుగుది, అలాగే ఈ కట్లిప్పది, అప్పుడు చూసుకుందాం. ఇలా తాళ్లతో కట్టి ఒక మనిషిని కొట్టడం కాదు, నువ్వు ఇప్పి చూడరా నేనేంటో చూస్తావంటూ ఇంకా చక్రి అయితే ఆదిని రెచ్చగొడుతుంటాడు. ఆది అయితే మరింత కోపంగా ఇక చక్రిని బాగా పిచ్చకొట్టుడు కొట్టి ఇక అలసిపోతాడు. రేయ్ ఏంట్రా కొట్టి కొట్టి అప్పుడే అలసిపోయావా? రేయ్ కొట్టించుకున్నవాణ్ణి నేను ఏ అలుపు లేదు, బాగానే ఉన్నాను కదా అని చెప్పి చక్రి అయితే ఇక తన మాటలతో ఆదిని మరింత రెచ్చగొడతాడు. ఇక ఆది అయితే, రేయ్ వీడికిలా కాదు, మీరందరూ కలిసి వీడికి గట్టిగా ఇచ్చుకోండి అంటూ ఇక ఆది అయితే అక్కడి నుంచి ఆ కర్రని విసిరుకొట్టి ఇంకా బయటికైతే వెళ్తాడు. ఇంకా ప్రతాప్ అయితే, ఆది ఎందుకురా ఇదంతా, వాడు నిన్ను గుర్తుపడితే అని అంటుంటే ఇంకా ఆది అయితే, నానా వాడు చాలా తెలివైనవాడు, కొంత్రిగాడు, మాస్కులో వెళ్ళినా నన్ను వాడు గుర్తుపట్టాడు, కానీ నేను కానట్టుగా మేనేజ్ చేశాను అంటూ ఇక ఆది అయితే ప్రతాప్తో చెప్పడంతో ఇక ప్రతాప్, రేయ్ వాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి, వాడే మాత్రం తప్పించుకున్నా మీ అందరినీ చంపేస్తాను అంటూ ఇంకా ప్రతాప్ అయితే అక్కడ ఉన్న రౌడీలకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చక్రి అయితే అక్కడ కొట్టిన రౌడీల్ని చూసి, రేయ్ ఎవడ్రా వాడు? వాడేనా నన్ను కిడ్నాప్ చేపించింది? రేయ్ నన్ను వదలండ్రా అంటూ ఇక చక్రి గొడవ చేస్తుంటే, రేయ్ ముందు వీడి నోటికి ప్లాస్టర్ వేయమని చెప్పానా? వీడు ఇలానే అరిస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తారు అంటూ ఇక ఆ లేడీ విలనైతే వాళ్ళతో చెప్పడంతో ఇక వాళ్ళు చక్రి నోటికి ప్లాస్టర్ అయితే వేస్తారు. ఇది ఇలా ఉండగా ఇంకా ప్రతాప్ అలాగే ఆది అయితే ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన మహా, నానా చక్రి ఎక్కడన్నా కనిపించాడా అని అడగడంతో ఇక హారిక కూడా ఆదితో, ఆది కార్ ఎక్కడుందో తెలుసుకున్నావా అంటూ ఇంకా అడుగుతూ ఉంటే, మమ్మల్ని మాట్లాడిస్తారా? అయిపోయింది, అంతా అయిపోయింది. వాడు నేనెంతగానో కష్టపడి కూడబెట్టుకున్నా డబ్బు మొత్తాన్ని పట్టుకుపోయాడు. వాటిని పట్టుకుపోయినందుకు కూడా పెద్దగా నాకు బాధ లేదు, కానీ అట్లాంటి వాడిని నమ్మి మమ్మల్ని కాదనుకుని నువ్వు వెళ్ళిపోయిన సంగతి గుర్తొస్తుంటే నా గుండె ముక్కలైపోతుంది అంటూ ఇంకా ప్రతాప్ అయితే బోరున ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ప్రతాప్ ఏడుపును చూసిన లలిత, ఏమండి ఇప్పుడు ఏమైపోయిందండి? డబ్బులు పోయినా మన అమ్మాయి మన దగ్గరే సేఫ్టీగా ఉంది, మీరేం బాధపడనక్కర్లేదు. ఇక నుంచైనా మన అమ్మాయి ఆ నీచుడు గురించి తెలుసుకొని ఇక వాళ్ళ విషయాలన్నీ మర్చిపోతుంది అంటూ లలిత మాట్లాడుతూ ఉంటే, ఏయ్ ఏంటే ఇంతమంది మాట్లాడుతున్నా నువ్వు మాత్రం నోరు విప్పట్లేదు? చెప్పవే చెప్పు, నీకోసం మేమందరం ఇంతలా బాధపడుతున్నా మా బాధ నీకు అర్థం కావట్లేదా? ఇంకా నువ్వు వాడి కోసమే ఆలోచిస్తున్నావా అంటూ ఇక ఆది అయితే మహాని అడుగుతూ ఉంటే, మహా చూడండి మీరెంతమంది చక్రి గురించి ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం అస్సలు నమ్మను. చక్రి ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. చక్రి ఎక్కడో ఏదో ఆపదలో ఉన్నాడని నాకు అర్థమవుతుంది. ఎలా అయినా సరే
చక్రిని కాపాడాలి అంటూ మహా అయితే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా మహా అన్న మాటలకి ఇంకా అక్కడే ఉన్న లలిత, రే ఏంట్రా ఇది, వాడి గురించి ఎంతగా చెప్పినా సరే వాడు మంచివాడంటూ ఇంతలా వాడి గురించి పరితపించిపోతుంది. అసలు దీని మనసులో వాడిని ఎలా చెరిపేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ లలిత మాట్లాడుతూ ఉంటే ఇక ఆది, అమ్మా అది ఎంత వాడి మీద నమ్మకంగా మాట్లాడినా ఇప్పుడిప్పుడే దానికి కూడా వాడి మీద అనుమానం మొదలవుతుంది. మనకి ఈరోజు అనుమానం వచ్చింది, దానికి ఇంకొక 2 రోజుల్లో అది కూడా మారిపోతుంది అంటూ ఇక ఆది మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న హారిక, అసలు నిజంగానే చక్రి మహాని డబ్బు కోసమే ట్రాప్ చేశాడా? ఆ డబ్బుల కోసమే మహా దగ్గర మంచితనాన్ని నటించాడా? అది తెలియక మహా నిజంగానే చక్రిని అంతగా నమ్ముతుందా అంటూ హారిక మనసులో కూడా ఇక చక్రి మీద అనుమానమైతే మొదలవుతుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక మాధవ, కేశవ, కన్నా ముగ్గురు కూడా యాదగిరి గుట్టయితే వస్తారు. ఇక మాధవ అయితే, రే కేశవ, యాదగిరి అయితే వచ్చాం, కానీ చక్రిని ఎక్కడని వెతుకుతాం, ఇక్కడ మనకి ఏం తెలియదు కదా అంటూ ఇంకా మాధవ మాట్లాడుతూ ఉంటే అనుకోకుండా ఇక కేశవ ఫోన్ పదే రింగ్ అవుతూనే ఉంటుంది. ఇక కేశవ అయితే తనకి ఫోన్ చేస్తున్న శైలుతో మాట్లాడుతూ, ఏయ్ నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను కదా, ఎందుకు పదే ఫోన్ చేసి విసిగిస్తావు, ఇంకొకసారి ఫోన్ చేసావంటే చంపేస్తాను అంటూ ఇక కేశవ అయితే శైలుకి వార్నింగ్ ఇచ్చి, అన్నా ఎలా అయినా సరే మనం చక్రి ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకోవాలి, చక్రిని మనం కాపాడాలన్నా, వాళ్ళు డబ్బున్న వాళ్ళు, చక్రిని ఏదైనా చెయ్యొచ్చు, మనకి చక్రి ఇంపార్టెంట్ అంటూ కేశవ మాట్లాడుతుండగా మళ్ళీ ఇక కేశవకి ఫోన్ వస్తుంది. ఒక్కసారిగా కేశవ కోపంగా తన చేతిలో ఉన్న మొబైల్ని శైలు పదే ఫోన్ చేయడంతో విసిరి కొడతాడు. ఇక అక్కడే ఉన్న కన్నా, కేశవన్నయ్య ఏంటిది, ఫోన్ని ఇలా ముక్కలు చేసావు, చూడు ఇప్పుడు ఏం జరిగిందో, ఫోన్ అంతా పగిలిపోయింది అంటూ కన్నా అయితే ఆ పగిలిన ఫోన్ తీసి ఇంకా కేశవకైతే ఇస్తాడు. ఇంతలో మహా అయితే పదే చక్రికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక చక్రి ఫోన్ అస్సలు రింగ్ అవదు. చక్రి ఫోన్ లిఫ్ట్ చేయి, చక్రి ఎక్కడున్నావు, చక్రి ఏ ప్రాబ్లంలో ఉన్నావు, నువ్వే ప్రాబ్లంలో ఉన్నా నువ్వు సేఫ్గా ఉండాలి, నాకెందుకో భయంగా ఉంది, మీ అన్నదమ్ములకి నా మోహాన్ని ఎలా చూపించుకొని చక్రి అంటూ ఇక మహా అయితే బోరున ఏడుస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే చక్రి అయితే అసలు నేను మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాను, ఇక్కడి నుంచి నేను ఎలా తప్పించుకుంటాను అని చెప్పి ఇంకా చక్రి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు ఇక ఆ లేడీ విలన్తో, మేడం మాకు ఆకలిగా ఉంది, ఏదైనా తినేసి వస్తాం అని చెప్పడంతో ఇక వాళ్ళందరూ కూడా సరే వీడి దగ్గర నేను కాపలా ఉంటాను, మీరు వెళ్ళి తినేసిరండి అంటూ ఆ లేడీ విలనైతే వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేసి తన చేతిలో ఫోన్ని అటూ ఇటూ తిప్పుతూ అక్కడే చుట్టూ తిరుగుతుంది. ఇంకా చక్రి అయితే తన వైపు చూసి, హలో, నాకు తినటానికి భోజనమైనా పెట్టరు, కనీసం తాగడానికి మంచినీళ్ళైనా ఇవ్వండి, ఆ నీళ్లు కూడా తాగకపోతే నేను ఇక్కడికిక్కడే చచ్చేలా ఉన్నాను అంటూ చక్రి అయితే ఆ లేడీ విలన్ని అడగడంతో ఇక ఆ లేడీ విలన్ అయితే తన చేతిలో ఉన్న మొబైల్ని తన పాకెట్లో పెట్టుకుంటూ అక్కడి నుంచి ఇక నీళ్ళకైతే బయటకు వెళ్తుంది. అలా వెళుతున్నప్పుడు తన పాకెట్లో ఉన్న ఫోన్ జారి కింద పడిపోతుంది. అది గమనించిన చక్రి ఫోన్ దొరికింది, ఆ ఫోన్కి ఎటువంటి లాక్ ఉండకూడదు అనుకుంటూ ఇక చక్రి అయితే ఆ చైర్తోనే చాలా ఇబ్బందిగా ఫోన్ దగ్గరికి పాకుతున్నట్టుగా వస్తాడు. ఇక ఆ ఫోన్ని తన కాళ్ళతో ఆన్ చేయడంతో ఒక్కసారిగా దానికి లాక్ అయితే ఉండదు. ఇంకా చక్రి అయితే చాలా అంటే చాలా ఆనందపడిపోతాడు. ఫోన్ దొరికింది, ఇప్పుడు అర్జెంటుగా కేశవకి ఫోన్ చేయాలి అంటూ ఇంకా చక్రి అయితే కేశవకి ఫోన్ చేస్తాడు. కేశవకి ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకా చక్రి, రే కేశవ ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలా అంటూ ఇంకా చక్రి అయితే తన మనసులో భయపడుతూనే ఇంకా మాధవకైతే ఫోన్ చేస్తాడు. మొదటిసారిగా మాధవ అయితే అన్వన్ నెంబర్ నుంచి ఫోన్ రావడంతో ఇంకా కాల్నైతే కట్ చేస్తాడు. అయ్యో అన్నయ్య, ఫోన్ లిఫ్ట్ చేయి, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తే నేను నీతో మాట్లాడడం
కుదరదు అంటూ ఇక చక్రి తన మనసులో అనుకుంటూ మరొకసారి ఫోన్ చేస్తుంటాడు. ఇంకా అక్కడే ఉన్న కన్నా, అన్నా ఎవరన్నా, ఎందుకలా కట్ చేస్తున్నావు అని అంటుంటే, ఎవరో తెలీదురా, పదే పదే కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది అని అంటుంటే, ఇక కన్నా ఒకవేళ ఆ నెంబర్ చక్రి అనేది అయ్యుండొచ్చు కదా, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయి అంటూ కన్నా చెప్పడంతో ఇక మాధవ అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే చక్రి, అన్నయ్య నేనన్నయ్య చక్రిని అంటూ గట్టిగా అరవడంతో ఇంకా మాధవ అయితే, చక్రి నువ్వా, ఏంట్రా? రే చక్రి, అసలు ఏమైపోయావురా, ఎక్కడున్నావురా? నీకోసం మహా ఎంతగానో కంగారు పడుతుంది, ఇప్పుడు నువ్వెక్కడున్నావు అని అడగడంతో, అన్నా నేనిప్పుడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను, మీరెవరు మాట్లాడకండి, మళ్ళీ మీ మాటలు వింటే వాళ్ళు రావచ్చు. చూడన్నా, నేను మహాలక్ష్మి వాళ్ళ నాన్న చెప్పినట్టు డబ్బు బంగారంతో నేను అక్కడి నుంచి బయటకొచ్చాను. నేను బయటకొచ్చిన మరుక్షణం నన్ను కొంతమంది రౌడీలు చుట్టుముట్టి నన్ను కిడ్నాప్ చేసి ఒక ప్లేస్కి తీసుకొచ్చారు. ఇక్కడ నన్ను ఇష్టం వచ్చినట్టు హింసిస్తున్నారు. నన్ను వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారో, అసలు వాళ్ళు నన్ను ఏం చేయాలనుకుంటున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ ఇంకా చక్రి జరిగిందంతా చెప్పడంతో అక్కడే ఉన్న కేశవ, రేయ్ నువ్వెక్కడున్నావో ఆ లొకేషన్ పెట్టగలవా అని అంటుంటే, రేయ్ నా కాళ్ళు చేతులు తాడులతో కట్టేశారు, అతి కష్టం మీద ఫోన్ని కాల్తో ఆపరేట్ చేస్తున్నాను, నేనిప్పుడు లొకేషన్ ఎలా పెట్టగలను అని అంటుంటే, సరే నిన్ను ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అదేనా చెప్పగలవా అంటూ ఇంకా కేశవ అడగడంతో, చెప్తాను అంటూ ఇంకా చక్రి అయితే తనని ఎక్కడి నుంచి రౌడీలు కొట్టి తీసుకెళ్లారో అక్కడి నుంచి ఇక చక్రి అయితే కన్నా, కేశవ, మాధవలకి ఇంకా అడ్రస్ నైతే చెప్తారు. ఒక్కసారిగా అడ్రస్ మొత్తం చెప్పిన తర్వాత, కేశవ నువ్వేం భయపడకు, మేమక్కడికి వస్తున్నాం, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ ఇంకా కాల్ కట్ చేస్తారు. ఇంతలో రౌడీలు లోపలికి రావడంతోనే తన దగ్గర ఉన్న ఫోన్ని రౌడీలు రావడంతోనే ఒక్కసారిగా చక్రి తన దగ్గర ఉన్న ఫోన్ని కాల్తో పక్కకి నెట్టేస్తాడు. ఇంకా వెంటనే ఆ రౌడీలో ఒక రౌడీ అయితే, రేయ్ మేం వచ్చేసరికి నువ్వు కాల్తో ఏదో నెట్టేశావు, రేయ్ చూడండి అని చెప్పడంతో ఇక మిగిలిన రౌడీలు చుట్టుపక్కల వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఫోన్ కనిపించడంతో ఆ ఫోన్ చెక్ చేస్తే ఒక్కసారిగా ఆ ఫోన్లో ఎవరో అన్వన్ నెంబర్ నుంచి 5 ఫోన్లైతే వెళ్ళి ఉంటాయి. అన్నా వీడు ఎవరికో 5 సార్లు ఫోన్ ట్రై చేశాడన్నా అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ రౌడీలు, రేయ్ అంటే నువ్వు కిడ్నాప్ అయిన సంగతి వాళ్ళకి చెప్పేశావన్నమాట, ఎంత ధైర్యం నీకు అంటూ ఆ రౌడీలైతే మరొకసారి చక్రిని కొడుతూ ఉంటారు. ఇక చక్రి అయితే ఏం మాట్లాడకుండా, రేయ్ నీకు ఏం అన్యాయం చేశానురా, నా దగ్గరున్న డబ్బులు బంగారం అన్నీ లాగేసుకున్నావు, పైగా నన్ను ఇలా హింసిస్తున్నావు, కనీసం తినటానికి కడుపు నిండా భోజనం కూడా పెట్టట్లేదు, అసలు మీరెవర్రా అంటూ చక్రి అయితే వాళ్ళని అడుగుతూ ఉంటే ఇంకా ఇంతలో ఆ రౌడీలో ఒకడు ఇంకా ఆదికైతే ఫోన్ చేస్తాడు. ఇక్కడ జరిగిందంతా కూడా ఆదికి చెప్పడంతో ఆది, రేయ్ ఎదవల్లారా, మీకు మళ్ళీ చెప్పాను వాణ్ణి జాగ్రత్తగా చూసుకోమని, కానీ మీరు వాడికి ఫోన్ దొరికేలా చేస్తారా, రేయ్ నేను అక్కడికి వచ్చానంటే మిమ్మల్ని చంపేస్తాను, ముందు ఆ ప్లేస్ మారండి అంటూ ఇక ఆది అయితే ఆ రౌడీలతో గట్టిగా చెప్పడంతో ఇంకా రౌడీలు చక్రిని తీసుకుని అక్కడి నుంచి మరో ప్లేస్కి బయలుదేరతారు. ఇంకా ఇంతలో అలా వెళుతున్న వాళ్ళకి అనుకోకుండా ఇంకా మాధవ, కేశవ, కన్నా వస్తున్న బైక్కి డాష్ ఇస్తారు. వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా కింద పడిపోతారు. ఇక కేశవ అయితే, రేయ్ చూసుకునేది లేదా అంటూ గట్టిగా అరుస్తుంటే ఇక ఆ కార్లో ఉన్న డ్రైవర్, రేయ్ ముగ్గురు డ్రైవింగ్ చేయకూడదని నీకా మాత్రం తెలీదా అంటూ ఇంకా వాళ్ళ మీద గట్టిగా అరిచి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్తారు. ఇంకా నోటికి ప్లాస్టర్ వేసి ఉండడంతో చక్రి వాళ్ళని చూసినా సరే ఇక తను ఏం చెయ్యలేక అంటూ మోనుగుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. ఇంకా కన్నా అయితే తన చేతుల్ని దులుపుకుంటూనే కారు వైపు చూడటంతో తనకెందుకో కారులో చక్రిలా అనిపిస్తాడు. ఒక్కసారిగా ఇక కన్నా అయితే మాధవకి, కేశవకి, అన్నా అదిగో చక్రి అన్నని అదిగో ఆ వ్యాన్లో ఎక్కడికో తీసుకెళ్తున్నారు అంటూ ఇంకా కన్నా చెప్పడంతో ఇంకా ముగ్గురు కూడా చాలా ఫాస్ట్గా బైక్ మీద ఆ వ్యాన్కి బైక్ అయితే అడ్డు పెడతారు. ఒక్కసారిగా రౌడీలు
కిందకి దిగి ఇక వాళ్ళ ముగ్గురిని కొట్టబోతుంటే వాళ్ళ ముగ్గురు కూడా ఇక ఆ రౌడీలందరినీ బాగా చితక్కొడతారు. ఇక అలా కొట్టడంతో అందులో ఉన్న రౌడీలందరూ కూడా తప్పించుకుంటారు. కానీ వాళ్ళకైతే ఒక గుండోడైతే దొరికిపోతాడు. ఆ గుండోని పట్టుకొని రేయ్ మర్యాదగా చెప్పు, వాణ్ణి కిడ్నాప్ ఎందుకు చేసావు, చెప్తావా లేదా అంటూ ఇక ఆ గుండోని బాగా కొడుతుంటే ఇంతలో కన్నా చక్రికి కట్టిన కట్లన్నీ ఇప్పుతాడు. ఇక చక్రి కిందకి దిగి రే కేశవ, వీడి పని నేను చెప్తాను. మొదటి నుంచి ఈ గుండోడు చాలా ఎక్కువ చేశాడు. రేయ్ చెప్పరా, చెప్పు, నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు, చెప్తావా లేదా అంటూ ఇక చక్రి అయితే ఆ గుండోడిని బాగా కొడతాడు. ఇక ఆ గుండోడైతే వద్దు, నన్ను కొట్టద్దు, చెప్తాను అంటూ ఇక ఆ గుండోడైతే జరిగిందంతా కూడా ఇంకా కన్నా కేశవ మాధవలకైతే చెప్పేస్తాడు. ఒక్కసారిగా అదంతా విన్నా వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక మాధవ అయితే ఎంత నమ్మిచ్చాడ్రా, మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు నిజంగానే మారిపోయి మహాలక్ష్మిని నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్లినందుకు నేనెంతగానో సంతోషించాను. కానీ నమ్మించి ఇలా మోసం చేస్తాడా, ఇప్పుడే ఆయన్ని నిలదీసి ఇదంతా ఎందుకు చేశారో అడుగుతాను అంటూ మాధవ మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న కేశవ అయితే అన్నా ఇంకా అట్లాంటి వాడితో మాట్లాడతానంటున్నావా, అలాంటి వాళ్ళకి మాటలు లేవన్నా, వాడి మీద ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, చక్రిని ఇంతలా హింసించినందుకు వాడికి బుద్ధి చెప్పాలి అంటూ ఇంకా కేశవ కోపంతో రగిలిపోతుంటే ఇక మాధవ అయితే రే కేశవ ఆగరా, నిజమేంటో తెలియక మహాలక్ష్మి చక్రి కోసం చాలా కంగారు పడుతుంది. కానీ ఇప్పుడు ఇదంతా చేసింది వాళ్ళే అన్న నిజం మహాలక్ష్మి తెలుసుకుంటే బాధపడుతుంది. మనం ఆయనతో పర్సనల్గా మాట్లాడదాం అంటూ ఇక మాధవ మాట్లాడుతూ ఉంటే చక్రి కేశవ కన్నా ముగ్గురు కూడా చూడన్నా, నువ్వింకా వాళ్ళ గురించి ఇంత మంచిగా ఆలోచించడం మాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడే వాళ్ళ నిజస్వరూపం మహాలక్ష్మికి తెలియాలి. అసలు వాళ్ళు మహాలక్ష్మి విషయంలో ప్రవర్తించే తీరు మహాలక్ష్మికి అర్థం కావాలి. పాపం మహాలక్ష్మి నిజంగానే వాళ్ళ నాన్న అమ్మ అన్నయ్య మారిపోయారు, తన మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని తను చాలా అంటే చాలా గుడ్డిగా నమ్ముతుంది వాళ్ళని అంటూ చక్రి అయితే ఇక వీళ్లతో చెప్పడంతో ఆ గుండోని తీసుకుని వాళ్ళైతే అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి అయితే పదే గుమ్మం బయటకే చూస్తుంటే ఇంతలో అక్కడికి ప్రతాప్ వచ్చి చూడమ్మా మహా, వాడు ఇక రాడు, వాడి కోసం ఈ ఎదురు చూపులు అనవసరం. చూడు, పోయిందేదో పోయింది, పోయిన డబ్బు నాకు పెద్ద లెక్కేమీ లేదు. అటువంటి డబ్బు నేను మళ్ళీ సంపాదించుకోగలను. కానీ నిన్ను వాడు ఏమీ చేయలేదు, నాకు అది సంతోషం. ఇక వాడి గురించి వదిలేసి నువ్వు అనుకుంటున్నట్టుగానే నువ్వు నీకు నచ్చినట్టుగా ఉండు. చూడు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, అలాగే అతనితో చెప్తాం నా కూతురి డ్రీమ్ ఉద్యోగం చేయడం అని చెప్పి ఇక ప్రతాప్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహా అయితే షాక్ అయిపోతుంది. ఇక ఇంతలో ఎవరో బెల్ కొట్టిన శబ్దం రావడంతోనే లలిత బయటకైతే వస్తుంది. ఇక బయట ఎవరూ లేకపోవడంతో లలిత డోర్ వేయబోతుంటే ఇక డోర్ బయట మెట్ల మీద కూర్చుని ఎవరో పేపర్ చదువుకున్నట్టుగా కనిపిస్తారు. ఏయ్, ఎవరు నువ్వు, ఇక్కడ కూర్చుని పేపర్ చదువుతున్నావేంటి అంటూ లలిత అతన్ని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ఇక చక్రి అయితే తన మోహానికి అడ్డు ఉన్న పేపర్ని పక్కకి తీస్తాడు. ఒక్కసారిగా చక్రిని చూసిన లలిత షాక్ అయిపోయి గట్టిగా అరుస్తుంది. రానున్న ఎపిసోడ్స్ లో ఇంకా ప్రతాప్ చేసిన కుట్ర మహా తెలుసుకొని ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇక చక్రిని నిజంగానే తన భర్తగా అలాగే బృందావనానికి తను నిజంగానే కోడలిగా అంగీకరించబోతుందా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.